ప్రజల భావోద్వేగాలను జీవోతో మార్చలేరు. ఇక భావోద్వేగాల గురించి మీరే మాట్లాడాలి. తెలంగాణ అస్తిత్వం వారసత్వం రూపుమాపే కుట్ర. నిజంగా కవిత గారు ఒక సమాధానం చెప్పాలి ఈరోజు తెలంగాణ ప్రజలకు. గత 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. ఏనాడైనా తెలంగాణ గీతాన్ని అధికారికంగా పెట్టిరా? తెలంగాణ తల్లిని అధికారికంగా ఆవిష్కరించిరా? మరి ఎక్కడ మీరు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ వారసత్వం, తెలంగాణ వానికి రూపుమాపే కుట్ర మీరు ఎట్లా అంటారు? ఈరోజు కల్వకుంట్ల అస్తిత్వము, కల్వకుంట్ల రూపురేఖలు, కల్వకుంట్ల వారసత్వం రూపుమాపే కుట్ర అని అంటే బాగుంటుంది, అది ఆప్ట్ అవుతుంది. కానీ ఈరోజు మీ యొక్క పైత్యానికి తెలంగాణ వాడుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది కవిత గారు గుర్తుపెట్టుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు నేను ఒకటి సమాధానం చెప్తా ఉన్నాను, ఈ క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు మీరు ఉన్నారా అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ గీతాన్ని కానీ తెలంగాణ యొక్క తల్లిని కానీ ఎందుకు మీరు అధికారికంగా ఆవిష్కరించలేదు? ఎందుకు మీకు అది చిన్న చూపా? తెలంగాణ గీతం అనేది మీకు చిన్న చూపా? తెలంగాణ తల్లి అనేది మీకు చిన్న చూపా? ఈరోజు కేసీఆర్కు వాంటెడ్లీ ఆయనకు తెలంగాణ పైన ప్రేమ లేదు. తెలంగాణ ఉద్యమ ముసుగులో కేసీఆర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భాగస్వాములు అయిండు. దానిలో భాగంగా ఆయన అధికారంలోకి వచ్చిండు. తమ దొరల పాలనకి ఎప్పుడో 400-500 ఏళ్ల క్రితం ఈరోజు రాచకొండ వేదికగా వాళ్ళ వెలమలు పాలించారు. సో దాన్ని మళ్ళీ తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నాడు. అందుకే కేసీఆర్ ఎప్పుడు తన ఆనవాళ్ళను మాత్రమే తెలంగాణ ఆనవాళ్ళుగా చూసేట ప్రయత్నం చేసింది తప్ప ఏనాడు కూడా తెలంగాణ అస్తిత్వం ఏంటిది, తెలంగాణలో దొడ్డి కమరయ్య లాంటి వాళ్ళు కానీ లేకపోతే అనేక మంది అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఇది అందరూ కూడా ఉద్యమకాలను మర్చిపోయిండు, అమరవీరులను మర్చిపోయిండు, అమరుల కుటుంబాలను మర్చిపోయిండు. మొన్న సాయంత్రం రేవంత్ రెడ్డి 9 మంది కవులను సెలెక్ట్ చేసి వాళ్ళకు కొంత ఆదుకునే ప్రయత్నం చేసిండు. కనీసం మరి మీ ప్రభుత్వం ఎందుకు మీరు కనీసం వాళ్ళని ఎందుకు గుర్తించలేదు? ఎక్క యాదగిరి తెలంగాణ అమరవీరుల స్తూపం ఏదో గన్ పార్క్ దగ్గర ఉందో దాని రూపశిల్పి, దాన్ని అక్కడ కట్టింది ఆయనే, దాన్ని ప్రతిష్ఠించింది ఆయనే. ఎందుకు కనీసం ఆయన ఎందుకు గుర్తించలేదు నువ్వు? ఎక్క యాదగిరిని అమరవీరుల స్తూపం మనం తెలంగాణ ఉద్యమంలో కానీ 1970 నుంచి మనందరం కూడా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి ప్రతి నిరసనకాన్ని తెలియస్తూ ఉంటాం కదా. మరి ఆ స్తూప రూపశిల్పి ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా బతికే ఉన్నాడు ఎక్క యాదగిరి. ఇప్పటికి కూడా మేదిపట్నం దగ్గర ఉన్నాడు, ఆయన ఇంకా నివాసం ఉంటా ఉన్నాడు. మరి ఆయన ఎప్పుడన్నా పిలిచి మాట్లాడినావా? కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? అంటే నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ అమరవీరులు అంటే నీకు చులకనా? ఎందుకంటే వాళ్ళను రెచ్చగొట్టి చంపిందే మీరు. 1200 మంది అమరవీరులకు కారణమే ఈ కల్వకుంట్ల కాలకేయులు. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు తెలంగాణ ఎట్లా అస్తిత్వం కానీ తెలంగాణ వారసత్వం కానీ ఎట్లా మీరు దానిపై కుట్ర మీరు ఎట్లా అంటారు? కుట్ర చేసింది మీరు, కుట్రదారులు మీరు. మళ్ళీ మీరు ఇప్పుడు ఎట్లా అంటారు నాకు అర్థం కాదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఏమంటారు ఇక్కడ? బతుకమ్మను తెలంగాణ తల్లికి నుంచి దూరం చేశారు. ప్రభుత్వం గుర్తించిన కవులు కళాకారులు ఆడబిడ్డలకు స్థానం లేదా? అసలు సరే ప్రభుత్వం గుర్తించిన కవులు కళాకారులు ఆడబిడ్డలకు స్థానం లేదా అనేది మీరు అంటా ఉన్నారు. వాస్తవంగా మనం కూడా అడగాలి. మరి సరే అది అడుగుదాం, నేను కూడా మీతో పాటు అడుగుతా. మరి గత 10 ఏళ్లలో తెలంగాణ కవులను కానీ కళాకారులను కానీ కేసీఆర్ 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎందుకు గుర్తించలేదు? అప్పుడు ఎందుకు మీరు అడగాలి కదా, కవులను కళాకారులను కేసీఆర్ ఎందుకు గుర్తించలేదు అని చెప్పి అప్పుడు ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎందుకు అడుగుతూ ఉన్నారు? ఆడబిడ్డలకు ఇవ్వలేదు దానిలో నేను కూడా అడుగుతా, బరాబర్ అడుగుతా, నేను కూడా అడుగుతా, క్వశ్చన్ చేస్తా ఈ ప్రభుత్వాన్ని. చేద్దాం, అందరం కలిసి చేద్దాం క్వశ్చన్. కానీ మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి కవులను ఎందుకు గుర్తించలేదు? ఇది కదా అసలు ప్రశ్న. 10 ఏళ్ళు మీరు మళ్ళీ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ మీరే అంటారు, తెలంగాణ అస్తిత్వానికి బ్రాండ్ అంబాసిడర్ మీరే అంటారు, ఆ తెలంగాణ తెచ్చిందే మీరు అంటారు కదా. మరి కవులకు స్థానం లేదా? గత 10 ఏళ్లలో గుర్తు రాలేదా కవులు ఎవరు? మరి కవిత గారు చెప్పాలి కదా ఈ విషయంలో. ఎందుకు చెప్పారు మరి మీరు?